18 సంవత్సరాల లోపున్న ఏ పిల్లవాడికి సోషల్ మీడియా అకౌంట్ ఇవ్వకూడదని ఆధార్ నెంబర్తో కానీ లాక్ చేసేస్తే తప్ప ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. దీనికి సొల్యూషన్ ఆడ చెప్పలేదు. ఇండియాకి అయితే నాకు అనిపించిన సొల్యూషన్ చెప్తున్నా. మీ ఐడియా అయితే ఏంటి, ఏం చేయాలి తెలుసా? ప్రతి అకౌంట్కి ఆధార్ లింక్డ్ పెట్టి ఒక మనిషి 2 అకౌంట్లు పెట్టుకో. ఇప్పుడు చాలామంది దొంగ సోషల్ మీడియాలో పొలిటీషియన్స్ తిడుతున్నారు, వీళ్ళని పట్టుకోవడం కష్టం అని చెప్తున్నారు కదా. ఇంత చెప్తున్నారు కదా, ఒకడు 10 అకౌంట్లు పెడుతున్నాడు, దొంగ సోషల్ మీడియాలో చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి ఆపరేట్ చేస్తున్నారు, ఇక్కడికి వెళ్ళి ఆపరేట్ చేస్తున్నారు అని మాట్లాడి బీజేపీ గవర్నమెంట్, లేకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారిది, అక్కడ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ సింపుల్ సొల్యూషన్ ఏముంది? ఆధార్ కార్డుకి లింక్ చేస్తే ఒక మనిషి ఇంకో 2 అకౌంట్ రాదు కదా, అయిపోయింది కదా. అసలు సొల్యూషన్ చేయరు అంతే. ఎందుకు చేయరు? ఆ ఫేస్బుక్ కోడు, వాట్సాప్ కోడు ఒప్పుకోడు, ఎందుకంటే వాడికి అకౌంట్లు ఎక్కువ కావాలి కదా. రాంగ్ కాంటెంట్ పెట్టకపోతే వాడికి వ్యూస్ రావు, వాళ్ళ బిజినెస్ పోతుంది. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు యూఎస్ గవర్నమెంట్ని. ఇప్పుడు టిక్టాక్ వల్ల ఎంతోమంది ప్రాణాలు సూసైడ్ చేసుకుని ఎంతోమంది యూత్ నాశనం అయిపోయారని చెప్పి చాలామంది చెప్పారు. చాలా కంట్రీస్ బ్యాన్ చేసినాయి, అది మంచిదే. ఇప్పుడు అల్బానియా కంట్రీ కూడా బ్యాన్ చేసింది టిక్టాక్, చాలా కంట్రీస్ చేస్తున్నాయి. ఈ టిక్టాక్ వల్ల ఎన్నో వేల మంది, లక్షల మంది, కోట్ల మంది యూత్ నాశనం అయిపోయిందని చాలా ప్రూవ్ అయింది ఒక్క యాప్ వల్ల. మరి ఏం చేస్తాం? ఆ యాప్తో ఇదవుతుంది. అంటే సోషల్ మీడియాలో రిస్ట్రిక్షన్స్ పెట్టకపోవడం వల్ల కానీ, అసలు 18 years లోపల సోషల్ మీడియా అకౌంట్స్ ఇవ్వకుండా కానీ, ఇలాంటిది ఏదైనా గవర్నమెంట్ పాలసీలో కానీ చేంజ్ తీసుకొస్తే తప్ప మనలాంటి వ్యక్తులు ఎన్ని మంది మాట్లాడినా, ఎంతమంది చెప్పినా ఎవడో మానడో వినడో. మంచి మాటలు విన్నప్పుడే బాగుంటాయి, చేసినప్పుడు బాగోవు అంతే. ఇది గవర్నమెంటే ముందుకొచ్చి మొత్తాన్ని కంట్రోల్ చేయగలగాలి.